మనిషికి వైరాగ్యం ఎలా వస్తుంది? వైరాగ్యము జ్ఞానం వల్ల వస్తుంది. అంటే ఒక విషయం పైన మనకు ఆసక్తి తగ్గాలంటే ఆ విషయం యొక్క యథార్థ స్వరూపం తెలియాలి. తెలిసినప్పుడు మనకు దానిపైన వైరాగ్యం కలుగుతుంది. అంటే వాస్తవము తెలియకముందు మనకు వైరాగ్యం కలగదు. అంటే వాస్తవం తెలిసిన తర్వాత వైరాగ్యం వస్తుంది. రాగము వాస్తవం తెలియకుంటే కలుగుతుంది. కోరిక, ఒక పదార్థం పైన కోరిక మనకు యథార్థం తెలియకముందు కలుగుతుంది. అంటే ఏ జ్ఞానము లేకముందు కోరిక కలుగుతుంది. జ్ఞానం వచ్చిన తర్వాత వైరాగ్యం కలుగుతుంది. అంటే కోరికకు వ్యతిరేకమైంది వైరాగ్యం. వైరాగ్యము వివేక జ్ఞానం ఉదయిస్తే కలుగుతుంది. వైరాగ్యము రానిదే ఆ పదార్థాన్ని మనం వదలలేము. పదార్థాన్ని దేనిని మనం వదలాలి, దేనిని పొందాలనేది ఉంది. అంటే అన్నింటినీ వదలవలసిన అవసరం లేదు. అంటే కోరికలు తప్పు కాదు. జ్ఞానము లేని కోరికలు మనకు నష్టం చేస్తాయి. జ్ఞానం కల కోరికలు నష్టం చేయవు. అదేవిధంగా జ్ఞానము కల ద్వేషము నష్టం చేయదు. ద్వేషము అంటే వదలడం, కోరిక అంటే పొందడం, రాగము అంటే పొందడం, ద్వేషము అంటే వదలడం. అంటే ద్వేషము, రాగము రెండు జ్ఞానయుక్తమైనప్పుడు నష్టం చేయవు. కానీ జ్ఞానము లేని రాగము కానీ జ్ఞానము లేని ద్వేషం కానీ మనకు నష్టాన్ని చేస్తాయి. కనుక మనము జ్ఞానాన్ని పొంది దేనిని ద్వేషించాలి, దేనిని కోరుకోవాలి అనేది తెలుసుకోవాలి. అయితే ఇది జ్ఞానము లేకుండా దేనిని పొందినా, దేనిని వదిలినా మనకు నష్టం కలుగుతుంది. జ్ఞానముతో దేనిని కోరుకున్నా, దేనిని వదిలిపెట్టినా మనకు లాభం కలుగుతుంది. అంటే వృత్తులు క్లిష్టము, అక్లిష్టము అని రెండు రకాలు. క్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేవి, అక్లిష్టము అంటే కష్టాన్ని కలిగించనివి. అక్లిష్టమైన వృత్తులు మనం వదలవలసిన అవసరం లేదు. అక్లిష్టము అంటేనే జ్ఞానయుక్తమైనవి, క్లిష్టము అంటే జ్ఞానరహితమైనవి. అంటే మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, జ్ఞానము ద్వారా కోరుకోవడం కానీ వదలడం కానీ నష్టం చేయదు. జ్ఞానము లేకుండా కోరుకోవడము, జ్ఞానము లేని కోరికలు మనకు నష్టం చేస్తాయి. కోరికలు నష్టం చేయవు, జ్ఞానం లేని కోరికలు నష్టం చేస్తాయి. అంటే కోరికలు దుఃఖానికి కారణం కావు, జ్ఞానం లేని కోరికలు దుఃఖానికి కారణమవుతాయి. అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మనము కోరుకునేది ప్రతిదీ కూడా మనకు సుఖాన్ని ఇస్తుంది, మంచిని చేస్తుంది. కనుక కోరికలన్నీ వదలవలసిన అవసరం లేదు, నష్టం చేసేటివి వదలాలి. అంటే దేనిని వదలాలి, దేనిని మనము పట్టుకోవాలి అనేది జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. జ్ఞానం లేకుండా మనం చేస్తే పట్టుకోవడమైనా వదలడమైనా నష్టమే చేస్తుంది. జ్ఞానంతో కూడిన కోరికలు మనకు నష్టాన్ని చేయవు. జ్ఞానంతో కూడిన కోరికలు ఉండాలి కూడా. కోరిక రాహిత్యం అంటే, కోరికలు లేకుండా ఉండడం అంటే జ్ఞానము లేని కోరికలు లేకుండా ఉండడం. జ్ఞానం కల కోరికలు ఉండాలి, ఉంటేనే మనం సాధిస్తాము. కోరికలు వదిలితే సాధించేది ఏముండదు. జ్ఞానయుక్తమైన కోరికలు ఉండాల్సిందే. ఉంటేనే, కోరికుంటేనే మనం ప్రయత్నం చేస్తాము, ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది. కనుక మనము జ్ఞానయుక్తమైన కోరికలను ఉంచుకోవాలి. కోరికనే మన లోపల ప్రయత్నానికి కారణమవుతుంది, కర్మకు కారణమవుతుంది, సుఖానికి కారణమవుతుంది. కోరిక ఉండాలి. కోరికలను, జ్ఞానయుక్తమైన కోరికలను పెంచుకోవాలి. మనం జ్ఞానరహితమైన కోరికలను తగ్గించుకోవాలి. జీవితం అంటే అదే. జ్ఞానము లేని కోరికలను తగ్గించుకోవడము, జ్ఞానయుక్తమైన కోరికలను పెంచుకోవడం, అది చేయాలి. అప్పుడే మనకు సుఖం లభిస్తుంది. అయితే జ్ఞానము ఏం తెలియజేస్తుందంటే, ఏది మంచి ఏది చెడు అని తెలియజేస్తుంది. మంచి చెడును తెలియడం కోసం జ్ఞానం. అంటే జ్ఞానం లేకుండా ఏది మంచో ఏది చెడో తెలియదు మనకు. జ్ఞానం యొక్క ఉద్దేశమే ఏది మంచో ఏది చెడో తెలియజేయడం. అయితే మంచి
ఏది అయితే మనకు తెలుస్తుందో జ్ఞానం ద్వారా దాన్ని కోరుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, దాన్ని పొందాలి. ఏదైతే చెడు అని తెలుస్తుందో దాన్ని వదలాలి. వైరాగ్యం అంటే చెడును వదలడం, క్లిష్టాన్ని వదలడం, అక్లిష్టాన్ని వదలడం కాదు వైరాగ్యం అంటే. కనుక చెడును వదలాలి. చెడును వదిలి మనము మంచిని తప్పకుండా కోరుకోవాలి. మంచి కోసం ప్రయత్నం కూడా చేయాలి. మంచి కోసం ప్రయత్నం చేయడం తప్పు కాదు, చెడు కోసం ప్రయత్నం చేయడం తప్పు అవుతుంది. చెడు కోరికలు తప్పు అవుతుంది. చెడు కోరికల మీద వైరాగ్యం కలగాలి. అంటే జ్ఞానం ఏం చెప్తుందంటే చెడు కోరికల మీద వైరాగ్యాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే చెడు కోరికల మీద మనకు వైరాగ్యం కలుగుతుందో మనము శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని పొందగలము. కానీ ఇక్కడ చెడేంటో మంచేంటో మొదలు తెలుసుకోవాలి. అయితే చెడు గురించి మనకు అర్థమైనప్పుడు ఆ చెడు పైన మనకు కలిగే ద్వేషమే వైరాగ్యం. అప్పుడు మనము సుఖం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఏది మంచో అది సుఖాన్ని ఇస్తుంది, ఏది చెడో అది దుఃఖాన్ని ఇస్తుంది. అంటే అందుకే అవిద్య అనేది దుఃఖానికి కారణం అంటారు. అవిద్య అంటే చెడును మంచి అనుకోవడం, మంచిని చెడు అనుకోవడం. ఈ అవిద్య వల్ల చెడును మంచి అనుకొని ఆ చెడును కోరుకొని దానికోసం ప్రయత్నం చేసి దుఃఖాల పాలవుతాం. కనుక చెడు మీద మనకు వైరాగ్యం కలగాలి. చెడు మీద వైరాగ్యం కలగాలంటే ఏది చెడో తెలియాలి. ఏది చెడో తెలియాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని పొంది మన మంచి చెడులను తెలుసుకోవాలి. తర్వాత జ్ఞానము తర్వాత మనం ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నము వల్ల ఫలితం వస్తుంది. యోగ సాధన కూడా ఏంటంటే క్లిష్టాన్ని వదలాలని చెప్తుంది. ఆ క్లిష్టాన్ని వదలమని చెప్పదు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే క్లిష్టమైన వృత్తులను వదిలేసేయాలి. ఏవి క్లిష్టము? దుఃఖాన్ని కలుగజేసేటి క్లిష్టమైనవి. ఏవి అక్లిష్టము? సుఖాన్ని ఇచ్చేవి అక్లిష్టము. సుఖాన్నిచ్చే వృత్తులను మనం పొందాలి, దుఃఖాన్నిచ్చే వృత్తులను వదిలేసేయాలి. అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీని మనం పొందాల్సిందే. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఎనర్జీని వదలాల్సింది. నెగిటివ్ అంటే నష్టం చేసేదని, పాజిటివ్ అంటే లాభం చేసేదని. కానీ మనుషులందరూ పాజిటివ్ను నెగిటివ్ అనుకుంటున్నారు, నెగిటివ్ను పాజిటివ్ అనుకుంటున్నారు. అంటే లాభం చేసేదాన్ని పట్టుకోవట్లేదు, నష్టం చేసేదాన్ని పట్టుకుంటున్నారు. అందుకే దుఃఖాల పాలవుతున్నారు. దుఃఖాల కారణం ఏంటిది? అవిద్య. అంటే నష్టం చేసేదాన్ని లాభం చేస్తుంది అనుకొని మనం ప్రవర్తించడం, ఇది అవిద్య అవుతుంది. ఇది దుఃఖానికి కారణం అవుతుంది. కనుక మన జ్ఞానాన్ని పొంది ఏది సుఖాన్ని ఇస్తుందో దాన్ని మనము కోరుకోవాలి. ఏదైతే దుఃఖాన్ని ఇస్తుందో దాన్ని వదిలేసేయాలి. దాన్నే వైరాగ్యం అంటారు. అయితే మనము ఒకదానికి అలవాటైన తర్వాత దాన్ని వదలడం కష్టం అవుతుంది. అంటే అలా చాలా ఉంటాయి మనం వదలవలసినవి. మనం ప్రయత్నం చేయాలి. అంటే జ్ఞానాన్ని పొందితే ప్రయత్నం చేయగలము. జ్ఞానాన్ని పొందిన తర్వాత మనం ప్రయత్నం చేయడము యతమాన సంజ్ఞ అంటారు. యతమాన సంజ్ఞ వైరాగ్యం అంటారు. అంటే చెడు మీద మనకు అవగాహన కలిగిన తర్వాత ఆ చెడును వదిలే ప్రయత్నం చేయాలి మనం. అంటే మనము అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల చాలా రకాల చెడు కోరికలను కలిగి ఉంటాము. ఆ చెడు కోరికల లోపల ఇవి చెడు కోరికలని తెలిసిన తర్వాత వాటిని వదిలే ప్రయత్నం జరగాలి. అలా మొదలు అన్నిటిని వదలలేము, కానీ చెడు అని తెలిసిన తర్వాత కొన్నిటిని వదలగలము. అంటే మనకు చెడు కోరికల్లో కూడా కొన్ని బలంగా మనను అంటిపెట్టుకొని ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి. అలాంటి వాటిని మనము వదిలేయచ్చు. వదిలేసిన తర్వాత ఏవైతే ఇక వదలలేదో వాటి గురించి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అంటే మొదలు యతమాన సంజ్ఞ వైరాగ్యము. యతమాన సంజ్ఞ వైరాగ్యం అంటే ఏవైతే మనం వదలగలమో వాటిని మొదలు వదిలేసేయాలి. ఇక కొన్ని వదలని ఉంటాయి, వాటిని వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యం అంటారు. వాటి గురించి మళ్ళీ ప్రయత్నం చేయాలి మనం. అంటే కొన్ని వదిలిపోయాయి,
కొన్ని ఉన్నాయి. దీన్ని ఏమి స్థితి అంటారు? వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యం అంటారు. ఇందులో కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. ఆ కొన్నింటి లోపల మళ్ళీ ప్రయత్నం చేసి అందులో బలహీనమైన వాటిని వదిలేస్తూ ఉండాలి. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏవైతే మనకు కొంత దూరం కాగలవో అవి దూరం అవుతాయి, అయినా కొన్ని 1, 2 మిగులుతాయి. దీన్ని ఏకేంద్రియ సంజ్ఞ వైరాగ్యం అంటారు. అంటే 1, 2 మిగిలిన తర్వాత, అంటే మనము కోరికలను ఒకేసారి, అంటే చెడు కోరికలను ఒకేసారి వదలకుండా ఒక్కొక్కటిగా వదలాలి. మొదలు ప్రయత్నం చేశాము, కొన్ని వదిలిపోయాయి, మళ్ళీ తర్వాత కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటి లోపల ప్రయత్నం చేశాము, చాలా మట్టుకు వదిలేసాము, 1, 2 మిగిలాయి. దీన్ని ఏకేంద్రియ సంజ్ఞ అంటారు. 1, 2 వదలడము ఈజీ అయిపోతుంది. అప్పుడు ఈ 1, 2 కూడా పూర్తిగా వదిలేస్తే దాన్ని వశీకర సంజ్ఞ వైరాగ్యం అంటారు. అంటే ఇంకా మనకు చెడు కోరికలు అంటూ ఏవి లేవు, అన్నిటినీ వదిలేసామనుకోండి, అప్పుడు సంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది. అంటే కోరికలు ఉన్నప్పుడు సమాధి స్థితి లభించదు. కోరికలు రాజసిక తామసికాలను ప్రేరేపిస్తాయి. కోరికలు తగ్గిన తర్వాత మనసు పరిశుద్ధమైపోతుంది, అంటే శుద్ధ సాత్వికం అయిపోతుంది. శుద్ధ సాత్వికం అయినప్పుడే దానికి సంప్రజ్ఞాత సమాధి సామర్థ్యం వస్తుంది. ఆ సంప్రజ్ఞాత సమాధి లోపల ప్రతి వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలం మనం. ముఖ్యంగా తత్వాలు, 25 తత్వాల యథార్థ స్వరూపం మనకు తెలుస్తుంది. అంటే ఇందులో భౌతిక తత్వాలు అంటే పంచభూతాలు, ఆ తర్వాత భౌతిక తత్వాలకు కారణమైన పంచతన్మాత్రలు, అహంకారము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు, మహతత్వము, వీటి గురించి కలుగుతుంది జ్ఞానం. ఆ తర్వాత వీటన్నిటికీ కారణమైన మూల ప్రకృతి జ్ఞానం కలుగుతుంది. దాన్నే ఆనంద అనుగత సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఆనంద రూపానుగత సంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారు. అంటే అక్కడ ఈ మొత్తము ఈ ప్రకృతికి సంబంధించిన మూల పదార్థమైన మూల ప్రకృతి గురించి తెలుస్తుంది. ఆ మూల ప్రకృతి తెలిసిన తర్వాత మనకు అప్పుడు కలిగే సంప్రజ్ఞాత సమాధిని అస్మిత రూపానుగత సంప్రజ్ఞాత సమాధి అంటారు. అందులో ఆత్మ యొక్క తత్వం తెలుస్తుంది. ఆత్మతత్వం తెలిసిన తర్వాత మనకు ప్రకృతిలోని దోషాలన్నీ కనిపిస్తాయి. అంటే ఆత్మతత్వం తెలిసిన తర్వాతనే ఈ ప్రకృతిలోని దోషాలు, అంటే ఈ ప్రకృతి అంతా కూడా త్రిగుణాత్మకం, అంటే సత్వరజో తమో గుణాలతో ఏర్పడింది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి లోపల అవ్యక్త పదార్థం మీద, వ్యక్త పదార్థం మీద, రెండింటి మీద కూడా వైరాగ్య భావం కలుగుతుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. ఈ పరవైరాగ్యం ద్వారా మనము ప్రయత్నం చేయడం ద్వారా, పరవైరాగ్యం అంటే సంపూర్ణ జ్ఞానం, జ్ఞాన ప్రసాదం అంటారు. అది లభిస్తుంది. జ్ఞానం యొక్క అత్యుత్తమ స్థితి లభిస్తుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. పరవైరాగ్యం తర్వాత ఆత్మకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అదే అత్యుత్తమమైన స్థితి. ఆత్మ పొందవలసింది పరమ పురుషార్థం కూడా పరమాత్మను పొందడమే. పరమాత్మను పొందాలంటే పరవైరాగ్యం రావాలి. పరవైరాగ్యం రావాలంటే ఆత్మదర్శనం కలగాలి. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే పరవైరాగ్యం కలుగుతుంది. పరవైరాగ్యం తర్వాత చేసే ప్రయత్నము పరమాత్మ ప్రాప్తికి కారణమవుతుంది. అలా మనము యోగ సాధన చేయాలి. యోగ సాధన చేయాలి అంటే మొదలు మన దగ్గరున్న చెడు కోరికలను ఒక్కొక్కటి వదిలేసే ప్రయత్నం చేయాలి. అంటే చెడు కోరికలను వదలడమే వైరాగ్యం అవుతుంది. ఆ వైరాగ్యము సమాధి కారణమవుతుంది. సమాధి అంటే మనసు యొక్క అత్యుత్తమ స్థితి. ఆ అత్యుత్తమ స్థితి నుంచి మనము ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాము. ఆత్మతత్వం తర్వాత ఆత్మ ద్వారా స్వయంగా పరమాత్మ తత్వాన్ని పొందుతాము పరవైరాగ్యం ద్వారా. అంటే అపరవైరాగ్యం ద్వారా ఈ ప్రకృతి తత్వాలను తెలుసుకుంటాము, ఆత్మ వరకు వెళ్తాము. ఆత్మ జ్ఞానం పొందిన తర్వాత మనకు పరవైరాగ్యం వస్తుంది. అంటే అంతకుముందు వచ్చే వైరాగ్యాన్ని అపరవైరాగ్యం అంటారు. ఆ తర్వాత వచ్చేది అపరవైరాగ్యం లోపల యతమాన సంజ్ఞ వైరాగ్యం కానీ, తర్వాత యతమాన సంజ్ఞ నుంచి ఏకేంద్రియ సంజ్ఞ వైరాగ్యము, వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యము, ఏకేంద్రియ సంజ్ఞ వైరాగ్యము, ఆ తర్వాత వశీకరణ సంజ్ఞ వైరాగ్యము,
ఇవన్నీ కూడా అపర వైరాగ్యం కిందకి వస్తాయి. ఆ తర్వాత ఆత్మజ్ఞానం పొందిన తర్వాత వచ్చే వైరాగ్యాన్ని పరవైరాగ్యం అంటారు. ఆ పరవైరాగ్యం తర్వాత వచ్చేది అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధిని నిర్బీజ సమాధి అంటారు. దీని ద్వారా మనకు పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. పరమాత్మ తత్వం తెలిసిన తర్వాత ఈ ఆత్మకు ఇంకా తెలుసుకోవలసింది, సాధించవలసింది లేదు అనే భావం కలుగుతుంది. ఆ భావం కలిగే వరకు ఆత్మ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఆత్మకు ఇంకా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు అనే భావం కలిగే వరకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇక ఆత్మ నాకు ఇంకా సాధించవలసింది, తెలుసుకోవలసింది లేదు అని అనిపిస్తుందో దాన్నే పరవైరాగ్యం అంటారు. ఆ పరవైరాగ్యం తర్వాతనే పరమాత్మ దర్శనం కలుగుతుంది. పరమాత్మ దర్శనం కలిగిన తర్వాత అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. అదే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం.